హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాండర్డ్ ఫ్లెక్సోగ్రాఫిక్స్ ఇన్ విజయవాడ అండి. ప్రతిరోజు మనం నియో స్టాంప్స్ వీడియోస్ని ప్రతిరోజు మన వీడియోలో అప్లోడ్ చేస్తున్నాం కదండి. ఆ విధంగానే ఈరోజు మరికొన్ని కొత్త ప్రోడక్ట్స్ తోటి మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన స్టాంప్స్లో ప్యాడ్ స్టాంప్స్ అంటే నియో ప్యాడ్ ఇంక్ ప్యాడ్స్ గురించి నేను మీకు డీటెయిల్గా చెప్తానండి. ఈ ఇంక్ ప్యాడ్స్లో ఉన్న సైజెస్, కంపెనీస్, అంటే మన దగ్గర అవైలబుల్గా ఉన్నటువంటి సైజెస్ ఆర్ కంపెనీస్ గురించి కూడాను నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీకు నేను చూపిస్తుంది సెలెక్ట్ అండి. ఈ సెలెక్ట్ కంపెనీ నుంచి మనకి ఇంక్ ప్యాడ్స్ అండి. ఇవి ఇంక్ ప్యాడ్స్ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. ప్రజెంట్ ఇంక్ ప్యాడ్స్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఇప్పుడు ఈ సెలెక్ట్ కంపెనీ బాక్స్ అండి. వీటిలో ఉన్న ఈ సెలెక్ట్ కంపెనీలో మన దగ్గర ఏ సైజెస్ ఉన్నాయి, అలాగే ఈ బాక్స్కి ఎన్ని పీసెస్ ఇంక్ ప్యాడ్స్ వస్తాయి, ఏ కలర్స్ వస్తాయి అని డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ సెలెక్ట్ కంపెనీ బాక్స్కి వచ్చేసేసి మనకి 11 పీసెస్ ఇస్తారండి. అంటే 10 పీసెస్ ప్లస్ 1 అంటే ఒకటి ఫ్రీ అనమాట. ఈ బాక్స్ మొత్తం కూడా 11 పీసెస్ ఉంటాయండి. ఇది మేము సింగిల్ బాక్స్ అయినా కూడాను ఏపీ, ఆంధ్ర లేదా ఇతర ఏ స్టేట్స్కైనా కూడాను మేము కొరియర్ చేస్తామండి. అలాగే విజయవాడ, నియర్ బై విజయవాడ ఉన్న వాళ్ళకి ర్యాపిడ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. మీరు అన్ని వివరాలుగా వివరంగా తెలుసుకోవచ్చు ఫోన్ చేసి మరి. ఓకేనండి. ఫస్ట్ ఈ సెలెక్ట్ కంపెనీ బాక్స్లో ఉన్న ఇంక్ ప్యాడ్స్ చెప్పా కదా, ఇది సైజ్ అండి, ఇంత ఉంటుంది. ఇవి మెయిన్గా మనకి డ్వాక్రా గ్రూప్లో వాళ్ళు బాగా యూజ్ చేస్తారండి. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఈ పాకెట్ స్టాంప్స్ లాగా బ్యాగ్లో పెట్టేసుకోవాలన్నా, మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా చిన్న మన పర్స్లో పెట్టుకోవాలన్నా కూడాను ఇవి పాకెట్ స్టాంప్స్ లాగా యూజ్ చేసుకుంటారండి. ఇంక్ ప్యాడ్స్ అండి వీటిని. ఇది వచ్చేసి స్టాంప్ ప్యాడ్ వచ్చేసి మనకి బ్లూ కలర్లో వస్తుంది. అంటే వైలెట్ ఆర్ బ్లూ అంటారు కదా, ఇలా ఉంటుందండి. దీంట్లో ఇంక్ ఫిల్ అయిపోయి వస్తుంది. ఇది మనకి చాలా స్టాంపింగ్స్కి ఇవి చాలా యూజ్ అవుతాయండి. ఎక్కువగా మనకి పోయే ప్రోడక్ట్ ఇదేనండి. దీని కాస్ట్ కానీ దీని సైజు కానీ ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి మీద ఉన్న కాస్ట్కి మేము ఇంకా తగ్గించే ఇస్తాము. ఎందుకంటే మనది హోల్సేల్ షాప్ కాబట్టి మనం హోల్సేల్ రీటైల్గా కూడా మనం ఇచ్చేస్తుంటామండి. దీని మీద ఉన్న ప్రైస్ రేట్ కన్నా కూడాను మనం ఇంకా తక్కువ కాస్ట్కే వీటిని మేము పర్చేజ్ చేస్తామండి. దీని సైజ్ వచ్చేసి 88x54 అండి. ప్రజెంట్ ఇవి మనకి ఫుల్ బాక్స్ కావాలన్నా కూడా మేము కొరియర్ చేసేస్తామండి. ఓకేనండి. నెక్స్ట్ ఇదే సెలెక్ట్ బాక్స్లోనే ఇదే సెలెక్ట్ కంపెనీలో ఇంకొక సైజు ఉందండి. ఆ సైజు కూడా చూపిస్తాను. ఇది చాలా బిగ్ సైజ్ అండి. ఇలా ఉంటుంది బాక్సు. ఈ బాక్స్కి వచ్చేసి ఇలా బాక్స్ ఉంటుందండి. ఇది చాలా పెద్ద సైజు బాక్స్ ప్యాడ్స్ అండి. దీని మీద కూడాను మన కాస్ట్ ప్లస్ ఈ ప్యాడ్ యొక్క సైజు కూడాను ఇక్కడ మెన్షన్ చేస్తారు. 160 mm ఇంటూ 97 mm అండి దీని సైజ్ వచ్చేసి. అంటే దీని 160 అంటే ఇలాగండి, 160 అండ్ 64 ఇలా అనమాట. ఇవి వచ్చేసి మనకి మెయిన్గా అఫీషియల్గా అంటే రిజిస్టర్డ్ ఆఫీస్లోను, ఇంకా మన కోర్టుల్లోను ఇట్లాంటి ఏరియాలు వాళ్ళు బాగా వీటిని యూజ్ చేస్తారండి. అదండి ఇది సెలెక్ట్ కంపెనీలో లార్జ్ సైజు బాక్స్ అండి. ఈ బాక్స్కి వచ్చేసేసి 5 పీసెస్ ఉంటాయండి. ఈ బాక్స్ మీకు సింగిల్ పీస్ అయినా కూడాను లేదా సింగిల్ బాక్స్ అయినా కూడాను మేము కొరియర్ చేస్తామండి. ఇదండి సెలెక్ట్ కంపెనీలో మన దగ్గర 2 స్టాంప్ సైజెస్ అంటే స్టాంప్ ప్యాడ్స్ మన దగ్గర 2 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి మెయిన్గా ఎక్కువగా అందరూ అడిగేవి, పర్చేస్ చేసేవి అనమాట. ఈ 2 బాక్సులు మన దగ్గర అంటే ఈ సైజెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇంకొక సైజు ఇదండి.
ఇంకొక సైజ్ కంపెనీ, అంటే వేరే కంపెనీలో ఇంకొక మోడల్, ఇంకొక సైజ్ అనమాట. ఇది వచ్చేసి ఆర్ట్ లైన్ అనే కంపెనీ అండి. ఇది చాలా మంచి కంపెనీ కూడాను. ఇది కూడాను మనం వీటన్నిటిని చాలా సంవత్సరాల నుంచి పర్చేజ్ చేస్తున్నాము. చాలా మిషన్స్కి, చాలా కస్టమర్స్కి మనం వీటిని రెగ్యులర్గా అమ్ముతూ ఉంటాము. ఇవి వచ్చేసి బాక్స్కి ఎలా ఉంటుందండి బాక్సు. ఈ బాక్స్కి వచ్చేసి ఇవి కూడాను మనకి 1 to 12 పీసెస్ ఉన్నాయండి. బాక్స్కి వచ్చేసి ఓవరాల్ బాక్స్ మొత్తం ఇట్లాంటివి 12 పీసెస్ వస్తాయి అన్నమాట. దీని సైజు కూడాను మనకి ఆల్రెడీ ఇక్కడే మెన్షన్ చేసేసి ఉంటారు. అలా ఉంటుందండి. ఇందాక మనం చూసింది ఓవరాల్గా అంతా ప్లాస్టిక్ ఐటమ్ అండి. ఇది ఫుల్ ప్యాకింగ్లో ఉంది, చూసారు కదా. ఇది వచ్చేసేసి మీకు ఐరన్ పడుతుంది కదా, ఐరన్ అనమాట. ఐరన్ ప్రొవైడ్ చేస్తారు దీనికి. నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానండి, ఎందుకంటే అది ఫుల్ కవర్ కూడా ఫుల్ లాకింగ్ సిస్టంలో వచ్చేసింది. ఇవి మంచి కంపెనీ అనమాట. మనకి చూసారా కవర్ కూడా ఫుల్ లాకింగ్లో ఇచ్చేసారు, మనకు ఓపెన్ చేయడానికి కూడా లేదు. ఇదండి, ఇది వచ్చేసి ఐరన్ అండి, సేమ్ అదే ప్యాడ్ లాగే ఉంటుందండి. ఇదండి, ఇది ఆర్ట్ కంపెనీలో మన దగ్గర ఉన్న బెస్ట్ కంపెనీలో మంచి సైజ్ అండి. ఈ సైజు అన్నీ మీడియం సైజ్ అంటారు దీన్ని. ఈ సైజు అన్ని స్టాంప్స్ కూడా యూజ్ చేస్తారండి. చాలా బాగుంటుంది మీకు. కానీ ఈ స్టాంప్స్ కానీ ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్గా ఈ స్టాంప్స్ గురించి లేదా మిషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇస్తాను, తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కొత్త స్టాంప్ ప్యాడ్స్ నేను మీకు చూపిస్తానండి, అంటే వేరే మోడలు. ఇప్పుడు దాకా మనం చూసింది బ్లూ ఇంక్ ఫిల్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మీకు నేను చూపించేది ఎంటీ ప్యాడ్స్ అంటారు వీటిని. వీటిలో ఎటువంటి ఇంకు ఫిల్లింగ్ ఉండదండి, చూస్తున్నారు కదా. ఇది ఓన్లీ ప్యాడ్, ఓన్లీ క్లాత్, కలర్ ఏం లేదు, ఎటువంటి కలర్ కూడాను దీనికి ఫిల్ అయ్యి ఉండదు. ఎందుకంటే కొన్ని స్టాంప్స్కి వచ్చేసి రెడ్ కలరు, ఇంకా బ్లాక్ ఇట్లాంటివి ఇంకు కావాలని అడుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు మనకి అవి ప్రత్యేకంగా బయట రావన్నమాట. ఇట్లాంటి ఎంటీ ప్యాడ్స్ తీసుకొని వీటికి ఇంకు ఫిల్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఇంక్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. ఇదండి, ఇలాగే ఇది వచ్చేసి అశోక కంపెనీ అండి. ఇది చాలా లాంగ్ లైఫ్ ఉంటుంది, చూసారుగా ఇక్కడ రాశారు అశోక స్టాంప్ ప్యాడ్స్ సెల్ఫ్ ఇంకింగ్ అండ్ లాంగ్ లైఫ్. ఇదండి, ఇది కూడాను మనకి మెటల్ వచ్చేసిందండి. బాక్స్ ప్లాస్టిక్ కాదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కింద పడినా పగిలిపోతుంది అని ప్రాబ్లం ఉండదు. మొత్తం కింద పైన బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడాను మనకి మెటల్ వచ్చిందండి. ఇదండి, ఈ బాక్స్ ఇలా ఉంటుంది. దీంట్లో కూడా వచ్చేసి మనకి 15 పీసెస్ ఉన్నాయండి. 15 పీసెస్ ఉన్నాయి. ఈ బాక్స్ మొత్తం కూడాను దీని మీద ఉన్న కాస్ట్ కన్నా కూడా మనం ఇంకా హోల్సేల్ రేట్లకే మనం రీజనబుల్గానే వీటిని కస్టమర్లకి అందిస్తామండి. మీకు ఇంకా వీటి గురించి ఇంకా ఏం తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అలాగే ఇప్పుడు మీరు చూసింది ఎంటీ ప్యాడ్స్ కదండి, దీనికి ఎటువంటి ఇంకు లేదు. మనకి ఇంకు సపరేట్గా మనం దీంట్లో ఫిల్ చేసుకోవాలి. దీంట్లోనే ఇలాగే ఈ అశోక కంపెనీలోనే ఇది స్మాల్ సైజ్ అయితే ఇంకొక సైజు కూడా మన దగ్గర ఉంది. ఇందాక మీకు ఆర్ట్లో చూపించినట్టుగా, అదే అశోక సెలెక్ట్ కంపెనీలో చూపించినట్టుగా 2 సైజెస్. ఇది ఇంకొక సైజ్ అండి, ఇది కూడాను ఎంటీ, చూసారు కదా. ఇవి కూడాను ఎంటీ ప్యాడ్స్ అండి. వీటికి మనకి కావాల్సిన అవసరమైన కలర్ని మనం ఫిల్ చేసుకోవాలండి. ఆ కలరు సంబంధించిన ఇంకు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇది సైజ్ అండి, ఇప్పుడు మీరు చూస్తుంది. ఇది కూడాను మనకి ఫర్ బాక్స్, ఈచ్ బాక్స్కి వచ్చేసేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు అన్నీ కూడాను 10 పీసెస్ ఉన్నాయండి. ఇక్కడే వీళ్ళు కాస్ట్ కూడా మెన్షన్ చేశారు. అలాగే 10 పీసెస్ ఉన్నాయి. ఇంకా పర్ పీస్ లెక్క కూడాను దీని కాస్ట్ మెన్షన్ చేశారు. ఓవరాల్గా బాక్స్ రేటు మెన్షన్ చేశారు. అన్ని విధాలుగా కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీవి కదండి. విత్ ట్యాక్స్ తోటి మనకి అన్ని కాస్ట్ రేట్లు కూడాను దీనిపైన మెన్షన్ అయిపోయి వచ్చేస్తాయండి. ఇదండి ఈ వీడియోలో కనుక మీకు ఎంతో కొంత నేను ఇన్ఫర్మేషన్ అందించగలిగినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా ఛానల్ ఇటువంటి
యూజ్ఫుల్ ఇన్ఫర్మేషను, నాలెడ్జీ ఉన్న ఇన్ఫర్మేషను మరి కొంతమందికి మనం అందించగలిగిన వాళ్ళం అవుతామండి. ఇంతేనండి ఈ వీడియో. ఓకేనండి, బాయ్.